ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించు సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆదివారము దేవుని సన్నిధిలో మనం సంఘంగా కూడి దేవుని ఆరాధించే సమయం దేవుడు మనకు అనుగ్రహించినాడు. శుభదినాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఆమోసు గ్రంథము నుండి దేవుని వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు లేఖన భాగము ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 15వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 14, 15వ వచనాన్ని చదువుకుందాం. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలును నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారిక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా తీర్పు మరియు పునరుద్ధరణ, జడ్జ్మెంట్ అండ్ రెస్టరేషన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు తనను వృధాగా ఆరాధించకూడదని చూపడానికి ఆలయాన్ని నాశనం చేయడం ద్వారా ఆయన తీర్పును ప్రారంభించి ఉన్నాడు. ఇశ్రాయేలు అసంతృప్తి చెందింది. వారి యొక్క పరిస్థితి ఏమైనప్పటికీ దేవుడు మరలా వారిని రక్షిస్తానని వారు నమ్మినట్లు దేవుని వాక్యలో మనం చూస్తున్నాం. వారు ఇతర దేశ ప్రజల కంటే మెరుగైన వారు కాదని దేవుడు వారికి తెలియచేశాడు. వారు రాబోయే తీర్పు అది అంతము కాదు, కానీ ఆ తర్వాత దేవుడు వారిని పునరుద్ధరిస్తాడని వారు విశ్వసించినట్లు నేటి లేఖన భాగంలో మనం చూస్తాం. దేవుడు తన ప్రజల్ని తిరిగి పునరుద్ధరిస్తారని వారికి వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన రాజైన దావీదు రోజులలో మాదిరిగానే దేశాన్ని సంపన్నమైనటువంటి స్థితిలోనికి తీసుకొని రాగలనని ఆయన పునరుద్ధరిస్తారని వారికి హామీ ఇచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తుంది. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 13 నుండి 15 వచనాల్లో దేవుడు పునరుద్ధరించువాడు. పునరుద్ధరణకు వీలు లేని పాపులను కూడా ఆయన తిరిగి తీసుకువస్తాడు. ఇశ్రాయేలు తీర్పు తీర్చబడ్డారు, చెరలోనికి కొనిపోబడ్డారు, కానీ దేవుడు వారిని మరలా పునరుద్ధరించాడు. దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుడు వారిని తిరిగి సమకూర్చినట్లుగా, స్థిరపరిచినట్లుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుని తీర్పు సంబంధాన్ని అంతం చేయడానికి ప్రయత్నించే తీర్పు కాదు, కానీ అందుకు బదులుగా అది తప్పును సరిదిద్దడానికి మరియు ఆయన ప్రజలను ఆయనతో సరైన స్థితిలో ఉంచడానికి ప్రయత్నించినటువంటి తీర్పుగా ఉన్నట్లు దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఇశ్రాయేలు ఒక తప్పుడు ఆలోచనతో, వేదాంతంతో తమను తాము మోసగించుకున్నారు. ఇది దేవుని ప్రజలు తమ బాధ్యతను విస్మరిస్తూ అధికారాలను కోరినటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో మనం ఎటువంటి తప్పుడు మార్గాలకు వెళ్లకుండా మనం ఏ రీతిగా దేవుణ్ణి అనుసరించగలుగుతున్నామో, దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతున్నామో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకొని మనం ఏ పాపాన్ని కూడా తేలికగా తీసుకోకుండా, అవిధేయతను కూడా మనం కలిగి ఉండకుండా, తప్పుడు భద్రతతో, నిరాధారమైన విశ్వాసంతో మనం ఉండకుండా మనం జీవించాలి. ఒకవేళ అలాంటివి ఉంటే మనం వాటిని సమర్థించే వారంగా ఉన్నామా అని ఆలోచించాలి. అలాంటివి లేకుండా మనం చూసుకొని దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా, దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం నిలవాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని తీర్పు మన మీదికి వస్తున్నప్పుడు మనం పశ్చాత్తాపడాలని దేవుడు కోరుతూ ఉంటాడు. కాబట్టి మన జీవితాల్లో ఏదైనా తొందరలు వచ్చినప్పుడు, ఏదైనా బాధలు మనకు దేవుడు అనుమతించినప్పుడు మన స్థితి ఏమైందో ఒకసారి పరిశీలించుకొని పూర్తిగా మనల్ని పునరుద్ధరించగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుని వైపు మనం తిరిగినట్లయితే దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుతూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు వారు చెరకు కొనిపోబడినప్పటికీ దేవుడు వారిని తిరిగి రప్పిస్తారని వారికి వాగ్దానం చేశాడు. వారిని వారి యొక్క
నివాసంలో స్థిరపరుస్తాన దేవుడు మాట ఇచ్చినట్లుగా ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు ఆయన తప్పకుండా మనల్ని పునరుద్ధరిస్తాడనేది ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో మనల్ని స్థిరపరిచేటువంటి దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన మార్గంను మనం విడవకూడదు. మన సొంత మార్గాల్లో, మన సొంత ఆలోచనలో మనం నడవకూడదు అనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎలాంటి నిరాధారమైనటువంటి విశ్వాసంతో మనం ఉండకూడదు, కానీ తప్పుడు భద్రతతో మనము పర్వాలేదు అన్నట్లుగా మనం జీవించకూడదు. కానీ దేవుడే మనకు ఆశ్రయమని ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన నమ్మినప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడనేటువంటి ఆ నిశ్చయితతో మనం ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మన అనుదిన జీవితాన్ని పరిశీలించుకుందాం. ఏ రీతిగా దేవుని పైన మనం ఆనుకుంటున్నాం, ఏ రీతిగా మనం ఆశ్రయించగలుగుతున్నాం ఒకసారి పరీక్షించుకొని, ఒకవేళ మనం సరి అయినటువంటి విధానంలో జీవించకుండా ఉంటే మనల్ని మనం సరి చేసుకొని దేవుని సహాయాన్ని కోరుతూ, దేవా నా జీవితాన్ని నీ కృపను బట్టి తిరిగి స్థిరపరచుమని దేవుని మనం ప్రార్థిస్తాం. దేవుని యొక్క సహాయం కొరకు మనం వేడుకుందాం. అందరం కూడా దేవుని యొక్క సహాయాన్ని మనము వేడుకున్నట్లయితే దేవుడు మనకు ఆయన కృప చూపిస్తాడు. కాబట్టి మనం దేవుని సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. దేవా నీ కృపకై నీకు వందనాలు. మా జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తీర్పు మధ్యలో కూడా మీ కృపను మీరు అనుగ్రహించు దేవుడు అయినందుకు నీకు వందనాలు. నీ కృప ద్వారా మా జీవితాన్ని పునరుద్ధరించి స్థిరపరిచి నీ మహిమ కొరకు జీవింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకై మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.